మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 42వ రోజు, ఫిబ్రవరి 11వ తేదీ. అంశము: ముసుగులో ఉన్న దానిని యజమాని హస్తము బయట పెట్టింది, వెల్లడి చేసింది. గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మిమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 2 కొరింథీ 4వ అధ్యాయము 6-7 వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం బయలుపరచబడినప్పుడు దేవుని మర్మములు వెల్లడి అయ్యాయి. 7 ముద్రల గ్రంథం వాగ్దానం చేసినట్లుగా అవి ఇప్పుడు తెలియచేయబడ్డాయి. ఇప్పుడు వాక్యమగు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. వారు ఆయన్ని దాని వెనుక దాచడానికి ప్రయత్నించారు, ఏళ్ల తరబడి అలాగే చేశారు. కానీ వాగ్దానం చేసిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దేవుడు మోషేను నిలబెట్టాడు, అతడు ఆ ప్రజలను విడిపించాడు. ఆయన ఇంకనూ అలాగే ఉన్నాడు, ఆయన్ని ఎవరూ జయించలేరు. ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, కానీ నా వాక్యం గతింపదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఇంకా విశ్వాసికి దేవుడుగానే ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన జయవీరుడు నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన స్వభావమును బట్టి, ఆయన వాక్యమును బట్టి. హెబ్రీ 13వ అధ్యాయము 8వ వచనం మీరు చదివినట్లయితే గమనించండి. ఒకసారి ఒక వేలం పాట జరుగుతుంది. వారు ఒక పాత ఫిడేలును అక్కడికి తీసుకుని వచ్చారు. దీనిని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఆ వేలం పాటదారుడు దీనికి ఎంత ఇస్తారు అని అడిగాడు. ఈ విషయం నేను అంత కరెక్ట్గా చెప్పకపోవచ్చు, చాలా ఏళ్ల కిందట, కానీ నాకు గుర్తొచ్చింది. ఆ పాత ఫిడేల్ అంత బాగా లేదు. అది చాలా మోటుగాను అసహ్యముగాను కనబడినది.
దానిని పాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒకరు దానిని $1 పాడారనుకుంటాను. అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తి అది అంత తక్కువకి అమ్ముడు పోకూడదని అనిపించింది. అందుకే అతడు ముందుకు వచ్చి ఆ ఫిడేలును తీసుకున్నాడు. తన చేతుల్లోకి దాన్ని పట్టుకుని దానిని విరబూసి ఒక రాగం వాయించాడు. అతను అలా చేయగా అక్కడున్న అందరూ ఏడవటం మొదలుపెట్టారు. అంత అద్భుతమైన సంగీతాన్ని వారి జీవితంలో ఎన్నడూ వినలేదు. అప్పుడు వేలంపాటదారుడు మళ్ళీ దీనికి ఎంత ఖరీదు ఇస్తారు అని అడిగాడు. అప్పుడు వారు 2000, 5000, 10,000 అని పెంచుకుంటూ పాడారు. అదేమిటి? పాత వాయిద్యంలో దాగి ఉన్న మర్మమును యజమాని చేయి బయటపెట్టింది. ఓ, పాత వాయిద్యంలో దాగి ఉన్న మర్మమును యజమాని చేయి బయటపెట్టింది. ఇప్పుడు కూడా అంతే ఉన్నది. పాత గ్రంథం అది చిరిగిపోయింది. దానిని చూసి అందరూ నవ్వారు, కాల్చివేశారు, ఎగతాళి చేశారు. ప్రపంచ సంఘ సమైక్య అనే డినామినేషన్ను వేలం వేసే సమయం వచ్చింది. వారు దానిని తమ వ్యాపారంగా అమ్ముతున్నారు. శాఖా సంబంధం ఒక డినామినేషన్ను దానిని వేలం వేయించున్నది. కానీ గుర్తుంచుకోండి, పాత గ్రంథంలో వాగ్దానం చేయబడినది ఒకటి ఉంది. అదొక నిర్ణీత దినాన నియమించబడిన అభిషేకించబడిన చేయి వచ్చునని వాగ్దానం చేయబడినది. ఆ చేయి ఈ గ్రంథంలోని వాక్యాన్ని తీసుకుని అది ఏ గడియ కొరకు నియమించబడినదో ఆ కార్యమును అది చేసి దానిలో ఉన్న వాగ్దానములను ఒక ముందు నిర్ణయంలో ఉన్న హృదయానికి బయలుపరచును. అందరికీ వారు హేళనగా కనిపించవచ్చు, పరిశుద్ధ గుండ్రాళ్లుగా లేదా మరో విధంగా ఎగతాళి చేస్తారు. కానీ ఆ వాక్యమును ప్రత్యక్షపరచాలంటే ఒక యజమాని హస్తము ఆ వాక్యం పైకి రావలెను. మరి అది ఒక పరిశుద్ధ గుండాల కంటే ఎక్కువ అవుతుంది. మనలో ప్రతి ఒక్కరికి అది అలా అయిపోయింది కదా స్నేహితులారా. ఇదొక రకమైన మతోన్మాదం. అవునండి, అది ఎవరి చేతుల్లో విల్లు ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ముసుగు తీయబడిన దేవుడు అనే వర్తమాన భాగం నుంచి తీసుకొనబడిన గొప్ప అంశం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చిన్న వాక్య భాగాన్ని, ఈ వర్తమాన భాగాన్ని మన కొరకు ఆశీర్వదించి మనలను దీవించునుగాక. ఆ పాత గ్రంథంలో దాగి ఉన్న ఆ గొప్ప మాధుర్యమైన వాక్యాన్ని మనకు బయలుపాటు ద్వారా ఇచ్చి మనము అందులో జీవించులాగిన దేవుడు చూపిన కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులు, మనం చదువుకున్న ఈ పేజీలోని సారాంశాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. నిజంగా ఈ పేజీలో దేవుడు మన కొరకిచ్చిన గొప్ప విషయాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా ఇక్కడ చూసినట్లయితే వాగ్దానం చేయబడిన సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అప్పటి వరకు దాగి ఉన్న, అప్పటి వరకు అణిచివేయబడ్డ ప్రతి కాలంలోనూ అలాగే జరిగింది. దేవుని సత్యాన్ని ప్రతి కాలంలో అణిచివేసుకుంటూ వస్తున్న ప్రజల్లో నుంచి దేవుడు తన యొక్క వర్తమాన దూత ద్వారా ఆయన వెలికి తీసి మన కొరకు బయలుపరుచుకున్న విధానాన్ని, ముసుగులో దాచబడిన ఆ మర్మాన్ని తీసి మనకి రివీల్ చేసినప్పుడు నిజంగా ఎంత అద్భుతమైన ఆనందం. ప్రియ సోదరులకు, వాగ్దానం చేయబడిన సమయం వచ్చినప్పుడు ఆయన వాగ్దానాలు తగిన ఆ కాలానికి తగిన సమయంలో బయలుపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫిడేల్ అనే యొక్క పాత ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక సంగీత వాయిద్యం
దీనిలో చూసినట్లయితే ఆ ఫిడేల్ గురించి మంచి భావాన్ని, సారాంశాన్ని మన ప్రవక్త బయటకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఫిడేల్ చూడటానికి ఎంతో అసహ్యంగాను, మోటుగాను, చూడటానికి అంత బాగా ఉండకపోవచ్చు. అయితే వాళ్ళు దానిని వేలం పాటకు పెట్టినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ యొక్క ఫిడేల్ను అక్కడున్న ప్రజలు చాలా మరి తక్కువగా, చులకనగా చూసి దానికి కనీసం విలువ ఇవ్వకుండా దాన్ని పాడటానికి ఎవరు ముందుకు రాకపోగా ఒకరు $1 పాడుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు దాని యజమాని ఆ ఫిడేలు అంత తక్కువకి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆ యజమాని వచ్చి ఆ ఫిడేలును తీసుకుని దానిలో దాగి ఉన్న ఆ మధురమైన సంగీతాన్ని వెలికి తీసి వినిపించినప్పుడు అనేక హృదయాలను కదిలించింది. అనేక మంది ఏడ్చారంట, అనేక మంది దాని విలువ తెలుసుకున్నారంట. నిజంగా గొప్ప సారాంశం. అప్పుడు ఎప్పుడైతే అది అలా తాకిందో దానికి విలువ పెరుగుతూ ఉంది. దానిని $2,000, $5,000, $10,000 ఇచ్చించి కొనడానికి ముందుకు వచ్చారంట. చూసారా ప్రియ సోదరులారా, ఆ యొక్క మధురమైన స్వరం ఆ యొక్క ఫిడేల్లో దాగి ఉంది. కానీ ఆ యొక్క గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. కానీ దానికి తగిన యజమాని వచ్చి ఆ ఫిడేల్ను తన చేతిలోకి తీసుకుని వాయించినప్పుడు దాని విలువ పెరిగింది. దానిలో దాగి ఉన్న ఆ మధురమైన స్వరాన్ని జనాలు విని సంతోషపడ్డారు. అక్కడున్న వారంతా ఏడవటం మొదలు పెట్టారంట. ఆ అద్భుతమైన సంగీతాన్ని వారి జీవితంలో ఎన్నడూ వినలేదట. అంత గొప్ప విషయాలు వారు చులకనగా చూసిన ఆ ఫిడేల్లో దాగి ఉన్నప్పుడు అదే సారాంశాన్ని తీసుకొచ్చి మన ప్రవక్త చెప్తున్నాడు. ఈనాడు దేవుడు ఈ లోకానికి ఇచ్చిన ఈ యొక్క ఆ పాత గ్రంథములో దాచబడి ఉన్న, నచ్చబడుతూ వస్తున్న ఆ వాక్యము విలువలేనిదిగా, ప్రజలు దాన్ని ఎంతో నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్న టైంలో ప్రపంచ సంఘ సమైక్య అనే ఈ డినామినేషన్ ఆ వాక్యాన్ని వేలం వేసే సమయం వచ్చినప్పుడు దానితో ఎంతో నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నప్పుడు బజారులో దాన్ని వేలం పాటకు పెట్టిన పరిస్థితులు ఈ యొక్క డినామినేషన్స్ చేసినప్పుడు దాని యజమాని చూసి బాధపడి, అయ్యో నా వాక్యం ఎంత విలువలేనిదిగా అయిపోయింది, ఇది ఎంత విలువలేనిదిగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన వాగ్దానం చేత నియమించబడిన దానిలో దాగి ఉన్న ఆ గొప్ప వాగ్దానాలు అంతా నిర్వీర్యం అవ్వకుండా దాని కొరకు నియమించబడిన, అభిషేకించబడిన ఆ గొప్ప సేవకుడిని పంపి, ప్రవక్తను పంపి అందులో దాగి ఉన్న గొప్ప మర్మాలను వెలికి తీసి బయలుపరిచాడు. అది విన్న మనమందరం దానిలో ముసుగు వేయబడి, దాచివేయబడి ఉన్న గొప్ప విషయాలు మన హృదయాలను తాకినప్పుడు మన హృదయాలు బద్దలవడం మొదలుపెట్టాయి. ఆ మర్మాలు మనల్ని తాకినప్పుడు మనం సంతోషించడం మొదలుపెట్టాం. ఆ వాక్యానికి విలువ పెంచాం. విలువలేనిదిగా పడి ఉన్న ఆ వాక్యాన్ని ఆ యజమాని వచ్చి ఆ యజమాని హస్తం తన చేతిలో తీసుకుని దానికి విలువ పలికించాడు. అందులో దాగి ఉన్న ఆ మర్మాలను బయలుపరిచినప్పుడు దాని కొరకు ఏర్పరచబడిన ప్రజల ముందు అదొక విలువ కలిగినదిగా, వాక్యము గొప్ప విలువను పుంజుకుంది. దాని ప్రకారం జీవించే ప్రజలు వచ్చారు. ఈరోజు అనేక మంది చేత వాక్యం తొక్కబడుతున్నప్పటికీ ఆ వాక్యం కొరకు యథార్థంగా జీవించే ప్రజలు ఉన్నారు. ఆ ఫిడేల్లో దాగి ఉన్న ఆ గొప్ప మాధుర్యమైన స్వరాన్ని ఆ యజమాని హస్తం తీసుకుని దానిలో ఉన్న గొప్పతనాన్ని బయటపెట్టినట్టే ఈరోజు వాక్యంలో దాగి ఉన్న గొప్ప మర్మాలను తన ప్రజల ముందు వినిపించినప్పుడు ఎంతో శక్తి గలదిగా, దాన్ని ఆశ్రయించే ప్రజలుగా మనము ఈరోజు బయటకు వచ్చాము.
నిజంగా ఆ వాక్య ప్రకారం ఎల్లప్పుడూ జీవిస్తూ దానిలో ఉన్న మాధుర్యాన్ని ప్రతిక్షణం అనుభవిస్తూ దాని కొరకు యథార్థంగా జీవిస్తూ క్రీస్తు కొరకు వాక్యం కొరకు వాక్యంలో ఉన్న విలువలను కాపాడుకుంటూ ఓ దేవుడు మనకు బయలుపరిచిన గొప్ప విషయాలను మన హృదయాలకు మనం ఆపాదించుకుంటూ వాక్య ప్రకారం జీవిద్దాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం లేవీ కాండము 11, 12 అధ్యాయము. మీరు విన్న ఈ అంశమును అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువార్తను అనేక మందికి పంచే కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. మేము చేసే అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమని పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమని పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. సిలువ మరణం పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే. సిలువ మరణం పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే. భూమి పుట్టక ముందే అంకురించిన ప్రేమ, నేను పుట్టక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా.
చెప్పనా పాడనా